చేస్తారని హడావుడిగా తొందరగా పెట్టించి మన సీరియల్లో పెట్టించి ఇవన్నీ వచ్చి మళ్ళా ఈ గ్యాప్ లో వచ్చేస్తాడని భయపడ్డా. అంటే మీరు ముందు బాగా అప్పుడు ఏమంటారు, పోలీసులు కలుపుతో నిద్రపోతారు, పోలీసులు చెక్ చేస్తారు మమ్మల్ని అంటారు. మీరు చేసే తప్పు కాదు మమ్మల్ని అంటారు. కాబట్టి అలాంటి వాటికి మేము చెక్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కంపల్సరీ కల్పిట్ పాటించాలి. బస్సు పెట్టుకున్నప్పుడు ఒకటి 6/26 ఇచ్చేస్తాయి. వ్యాలిడిటీ May 31, 2027 వరకు. దీనికి అటెండెన్స్ ఉంటుంది. ప్రతి బస్కి అటెండెంట్ ఉండాలి. బస్సు డ్రైవర్ని అడుగుతుంటాడు, లోపల పిల్లలు కూర్చొని పిల్లలు తొంగి చూస్తున్నారా లేకపోతే చేయి పెట్టి పెట్టారా ఇవన్నీ అర్థం. కంపల్సరీ ఉండాలి. పిక్చర్స్ ఏ బస్సు కదా మీరు వాడవచ్చు. పిక్చర్స్లో పిక్చర్స్ ఏ ఆ బస్సు జూన్లో లాస్ట్ వీక్ కాలేజీలో జూన్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయ్యి మొత్తం కూడా టోటల్గా అన్ని కాడ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యేది ఎక్కువ ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా బస్సులు ఉన్నాయి. ప్రతి స్కూల్కి కొన్ని బస్సులు ఉంటాయి, కాలేజీకి కొన్ని బస్సులు ఉంటాయి. ఆ బస్సులో ఏంటంటే మీరు పిల్లల్ని రోజు తీసుకెళ్ళాం, నేను మళ్ళీ మాట్లాడే చేసుకోవచ్చు. మీరు తీసుకెళ్ళని చెప్పేసి మీరు ఇబ్బంది పడతారు డ్రైవర్ తీసుకెళ్తేనే మీరు బండి. సరే, అది పాయింట్. తర్వాత ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్ళేప్పుడు ఈ రోడ్డు మీద బస్సు ఏంటంటే ఎక్కబెట్టి ఆపుతున్నారు. ఎక్కబెట్టి అక్కడ ఆపితే మీరు ఒక బస్సు ఆపారంటే మీ వెనకాల ఎంత ట్రాఫిక్ ఎప్పుడైనా సరే బస్సు అనేది పెద్ద వెహికల్. ఇదేమన్నా బైక్ మోటార్ బైక్ అయితే అనుకోవచ్చు, బస్సు పెద్ద వెహికల్. ఈ పెద్ద వెహికల్ రోడ్డు మీద వెళ్ళేప్పుడు మీరు కానీ ఎక్కబెడితే అక్కడ రోడ్డు మీద బస్సు ఆపితే మీ యొక్క పెద్ద వెహికల్ మూలాన మీ వెనకాల ఎంత ట్రాఫిక్ చేయబోతుంది ఒకసారి ఆగుతుంది. మీ ప్రతి ఒక్క బస్సు ఆగిపోయే ముందు నా వెనకాల చాలా ట్రాఫిక్ ఆగిపోయింది అని దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా రోడ్ మార్జిన్ తీసి వెనకాల నుంచి పక్కకి పడి వెహికల్స్ వెళ్ళిపోయేటట్టుగా మన మార్జిన్లో బస్సు పెట్టుకొని బస్సు ఆపుకోవాలి. కానీ నువ్వు రోడ్డు మధ్యలోనే బస్సు ఆపేసేస్తే నీ వెనకాల ట్రాఫిక్ పరిస్థితి చెప్పండి. అది మేము చాలాసార్లు గమనిస్తున్నాం. అలాంటి బస్సు కంపల్సరీ మేము సీజ్ చేస్తాం. అయితే అది ఏంటో ప్రతి డ్రైవర్ దాన్ని గుర్తుపెట్టుకోనమాట. నేను బస్సు ఆపుతున్నానంటే నా వెనకాల ట్రాఫిక్ ఆగిద్దామో అని చెప్పి దాన్ని దృష్టి పెట్టుకుని మీరు బస్సు ఆపండి. అదేవిధంగా బస్సు ఓవర్ స్పీడ్ అంటే టౌన్లో అంటే ఓవర్ స్పీడ్ స్టార్ట్స్ ఉంటుందో టౌన్ బయట నుంచి పల్లెటూరు నుంచి వస్తుంటాయి, పల్లెటూరు నుంచి పిల్లలు తీసి వస్తుంటారు. ఏది టైం అయిపోతుందని చెప్పి బాగా స్పీడ్గా వస్తుంటారు. ఇది కంపల్సరీ మన హెవీ లైసెన్స్ ఉంటుంది. బస్సు డ్రైవర్ తీసిన ఏం తీసుకుంటా వాటికి అప్పుడు హెవీ లైసెన్స్ తీసుకుంటాం. మామూలు లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పెద్దది ముందు అది సెలవు ఉంటే సెలవు చూస్తాం. ఒక పేపర్ ఉండాలి ఇప్పుడు కూడా పేపర్ ప్రింటర్ తీసుకోవాలి కదా. మీకు ఎప్పుడు దాకా లైసెన్స్ వ్యాలిడిటీ ఉన్నారు లేదా? పేరేంటి మీ పేరు? డ్రైవింగ్ లైసెన్స్ పడిపోతుంది మీకు. ఇంకా మరి ఏమి